నమో భగవతే శ్రీరమణాయ. చాలా కాలం నుంచి భక్తుడిగా ఉంటున్న బెంగాల్ దేశస్థుడకు అరవింద బోస్కు ఒక కొడుకు ఒక కూతురు ఉండేవారు. చెట్టల్లే పెరిగిన కొడుకు 18 ఏళ్లైనా నిండకుండా గతించాడు. ఆ కారణంగా అతను ఖిన్నుడై ఆ ఖిన్నతను పోగొట్టుకునే నిమిత్తం భగవాన్ని అప్పుడప్పుడు ఏదైనా ప్రశ్నిస్తూ ఉండేవారు. ఒక రోజున అలానే ఏదో ప్రశ్నించారు. అందులోనూ ఆ విచారం వ్యక్తమవుతూనే ఉంది. భగవాన్ యథాప్రకారం నిన్ను నువ్వు తెలుసుకో అని విచార సాగరంలో ఉన్న ఒక కథను చెప్పటం ఇలా ప్రారంభించారు. రాముడు కృష్ణుడు అనే యువకులిద్దరూ విద్యాభ్యాసం అనరించి విశేష ధనం ఆర్జిస్తామని వారి వారి తల్లిదండ్రులకు చెప్పి విదేశాలకు వెళ్లారు. కొన్నాళ్లకు ఒకడు అకస్మాత్తుగా మరణించాడు. ఒకడు విద్యాభ్యాసం అనరించి విశేష ధనార్జనాపరుడే సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒక వర్తకుడు అక్కడ నుండి బయలుదేరి వీళ్ళ తల్లిదండ్రులు ఉంటున్న దేశానికి వెడుతూ ఉంటే జీవించి ఉన్నవాడు తన తండ్రికి తాను ఐశ్వర్యవంతుడనై సుఖంగా ఉన్నానని తనతో వచ్చినవాడు గతించాడని చెప్పి పంపాడు. ఆ వర్తకుడు అట్లు చెప్పక బ్రతికున్న వాని తల్లిదండ్రులతో మీ వాడు గతించాడని, గతించిన వాని తల్లిదండ్రులతో మీ వాడు విశేషంగా ధనం సంపాదించి సుఖంగా ఉన్నాడని చెప్పారు. గతించిన వాని తల్లిదండ్రులు అబ్బాయి వస్తాడని సంతోషిస్తున్నారు, ఉన్నవాని తల్లిదండ్రులు పోయాడని దుఃఖిస్తున్నారు. వాస్తవానికి వారి కొడుకును వారు చూడలేదు, వీరి కొడుకును వీరు చూడలేదు. ఎక్కడో ఉన్నాడని పోయాడని హర్ష శోకాలు అనుభవించారు. అయితే ఈ దేశం వెళ్ళి చూస్తే కదా యథార్థం తెలియటానికి. మనము అంతే. మనస్సు చెప్పే అవకతవక మాటలు నమ్మి ఉన్న వస్తువును లేనిదిగా, లేని వస్తువు ఉన్నదిగా తలచి భ్రమిస్తాం. మనసు మాటలు నమ్మక హృదయంలో ప్రవేశించి ఉన్న కుమారుణ్ణి చూస్తే బయట బిడ్డలతో పని లేదు అని చెప్పారు భగవాన్.